హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే ఉప్పు, పసుపు, కుంకుమతో పరిహారం ఎలా చేసుకోవాలి, ఈ పరిహారం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి, ఈ పరిహారం ఏ రోజు చేసుకోవాలి, ఏ తేదీన చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద టాపిక్. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే అప్పుల బాధల్లో ఉండి కష్టాలు పడేవారు, పేదరికంలో ఉండి ఇబ్బంది పడేవారు, తర్వాత డబ్బులు ఎంత సంపాదించినా నిలకడగా ఉండట్లేదు అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఈరోజు చేసుకోవాలా, రేపు చేసుకోవాలా అనేది సంబంధం లేదు. ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ సమయం అంటూ ఒకటంటూ ఉంది. అది ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంత్రము 5 నుంచి 7 లోపు చేసుకోవాలి. అది ఏ వారమైనా ఏ తేదీ అయినా పర్వాలేదు, కానీ సాయంత్రం 5 నుంచి 7 లోపే చేసుకోవాలి. టైం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈరోజు ఆ సమయానికి చేయకుండా మర్చిపోయారు అంటే ఈరోజు అది చేయొద్దు, ఆ పరిహారం చేయొద్దు. మళ్ళీ రేపు అదే సమయానికి 5 నుంచి 7 లోపు మళ్ళీ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకు ఆ సమయంలోనే చేసుకోవాలి అంటే ఆ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతారని మన పూర్వీకుల నమ్మకం. కాబట్టి ఆ సమయాన మనం ఏదైనా మంచి కోరుకున్న, చెడు కోరుకున్న ఆ సమయాన ఖచ్చితంగా నెరవేరుతుందనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. కాబట్టి ఆ సమయాన మనం ఈ పరిహారం చేసుకోవడం మనకందరికీ చాలా మంచిది. అది ఈరోజే చేసుకోవాలా, రేపు చేసుకోవాలనేది మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచి ఫలితాలని పొందుతారు. మీకు నచ్చిన సమయంలో చేసుకోవాలంటే కుదరదు. మీరు ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు, ఏ నెలలో చేసుకున్నా పర్వాలేదు, ఏ వారంలో చేసుకున్నా పర్వాలేదు. కానీ సాయంత్రం 5 నుంచి 7 లోపే చేసుకోవాలి. మీరు ఏ రోజు చేసుకున్నా కానీ టైం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఒక గాజు బౌల్లో ఉప్పు తీసుకొని, కాస్త పసుపు, కాస్త కుంకుమ, ఒక 5 రూపాయల బిళ్ళ లేదా 2 రూపాయలు లేదా 1 రూపాయి అయినా పర్వాలేదు తీసుకోండి. తీసుకున్నాక ఆ బౌల్ని పట్టుకొని ఇల్లంతా తిరగండి. ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు, బెడ్రూమ్, కిచెన్, ఇక్కడికి వెళ్ళొచ్చా అక్కడికి వెళ్ళొచ్చా అని అనుమానం ఏమీ లేదు. ఎక్కడికైనా మీరు తిరగచ్చు. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకు తిరగండి. ఆ బౌల్ని అన్ని గదులకు మీ 2 చేతుల్లో పట్టుకుని తిరగండి. అది ఎన్నిసార్లు తిరగాలంటే కేవలం 3 సార్లు మాత్రమే తిరగాలి. మళ్ళీ మీరు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు తిరగకూడదు. 3 సార్లే తిరగాలి. గుర్తుపెట్టుకుని మీరు 3 సార్లు తిరిగిన తర్వాత అది ఎవ్వరు చూడని ప్లేస్లో మీరు పెట్టాలి. చివరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని ప్లేస్లో మీరు పెట్టాలి. అలా పెడితేనే దాని ఫలితం తొందరగా దాని రిజల్ట్ మీరు పొందుతారు. ఎందుకు అలా చెయ్యాలి అంటే మీకు ఏదైనా నరదృష్టి ఉన్నా, లేకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి నిలకడగా ఉండట్లేదు అనుకున్నా, అప్పుల బాధలు భరించలేకపోతున్నాం అనుకున్నా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. మళ్ళీ నేను ఇలా చేశాను, మీరు ఇలా చేయండి అని చెప్పకూడదు. అది నెరవేరిన తర్వాత మీరు చెప్పినా పర్వాలేదు, కానీ ఆ పని చేశాక నెరవేరక ముందే మీరు చెప్పకూడదు. దాని రిజల్ట్ మీరు ఎప్పుడు పొందుతారంటే ఒక 3 రోజులు, 4 రోజులు లేదా ఒక వారము. కానీ మ్యాక్సిమం తొందరగానే రిజల్ట్ పొందుతారు. నేను చెప్పిన టైం కంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ పొందుతారు మీరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఆ విషయం మళ్ళీ ఎవరితోనూ మీరు చర్చించకూడదు. మీ మనసులోనే ఉండాలి. మళ్ళీ ఇంట్లో అందరు ఉంటారు కదా, ఇలా గాజు బౌల్లో ఉప్పు, పసుపు, కుంకుమ వేసుకుని ఇల్లంతా తిరగాలి చూస్తారు కదా అనుకోవచ్చు. నిజమే చూస్తారు, కానీ మీ ఇంట్లో ఎవరు లేని సమయంలో మీరు చేసుకోవాలి.
ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు చూసారు అంటే ప్రాబ్లం ఏం కాదు ఇంట్లో వాళ్ళు చూస్తే. కానీ ఇంట్లో వాళ్ళు కాకుండా పక్కింట్లో వాళ్ళు, బయట వాళ్ళు లేదా ఎవరైనా ఆ సమయంలో చుట్టాలు వస్తారు కదా. సో ఆ సమయంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు సడన్గా చూసినా అది ఖచ్చితంగా నెరవేరదు. దాని రిజల్ట్ మీరు పొందలేరు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి తెలిసిన ప్రాబ్లం లేదు, ఎలా ఎందుకు అని అడుగుతారు. బట్ చెప్పండి పర్వాలేదు, కానీ అది బయట వాళ్ళకి చెప్పొద్దని చెప్పండి. మళ్ళీ మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేస్తే మంచి జరుగుతుందంట, ఇలా చేస్తున్నాను అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మళ్ళీ బయట వాళ్ళకి చెప్పి అంటే మళ్ళీ కష్టం, మళ్ళీ నెరవేరదు, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు. సో కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళకైతే చెప్పండి, కానీ వాళ్ళకి చెప్పండి, బయట వాళ్ళకి చెప్పొద్దు. బయట వాళ్ళకి చెప్తే దాని రిజల్ట్ రాదని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు మీ మాట వింటారు, బయట వాళ్ళకి చెప్పారు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కదా. సో అలా చేయండి. అలా చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళే ముందు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోపల ఖచ్చితంగా రావాలి. ఆ పసుపు కుంకుమ ఆ ₹1 ₹2 ఎన్ని రోజులైతే మీ ఇంట్లో ఉంటుందో అన్ని రోజులు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కడుక్కోకపోయినా పర్లేదు, కానీ బయట నుంచి ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. అది ఎక్కడికంటే బయట షాపింగ్కి వెళ్ళినా, లేకుంటే ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అలా చేయడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది అస్సలు మీరు మర్చిపోకూడదు. ఎన్ని రోజులు ఉంచాలి ఈ బౌల్ని అనే డౌట్ చాలామందికి ఉంది. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులైనా మీరు ఉంచవచ్చు, కానీ మీరు తీసేయాలి అనుకుంటే మాత్రం దానికంటూ ఒక సమయం ఉంది. 7 రోజుల్లో తీసేయవచ్చు, లేదా 9 రోజుల్లో తీసేయవచ్చు, లేదా 11 రోజుల్లో కూడా తీసేయవచ్చు, లేదా 1 మంత్లో తీయచ్చు, లేదా 3 మంత్స్కి తీయచ్చు, లేదా 6 మంత్స్కి తీయచ్చు. ప్రాబ్లం లేదు అలానే ఉండిపోయి అన్నా కానీ అస్సలు ప్రాబ్లం లేదు. ఇంకా మంచిది అలా ఉండిపోవడం వల్ల. కొంతమంది తీసేయాలి అనే డౌట్, అంటే కొంతమంది ఏంటి ఇలా ఉండి ఎవరైనా చూస్తారేమో, సర్లే పరిహారం చేస్తాను కదా, నాకు రిజల్ట్ వస్తుంది కదా, నేను తీసేస్తాను అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది. లేదు పర్మనెంట్గా ఇలానే ఉంచుతాము, ఇలానే ఉండని, మాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ కాలేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంచుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కనుక తీసేయాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ పసుపు కుంకుమ ఉప్పుని వాటర్లో కలిపేయాలి. అది మీ ఇంట్లో సింకులో ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా కొలంలో కానీ, చెరువులో కానీ, లేకపోతే పారే ఏరులో కానీ. పారే ఏరులో మీరు ఆ పసుపు కుంకుమ గడ్డ ఉప్పుని కలపడం వల్ల ఇంకా మంచిది. కానీ అందరికీ పారే ఏరు దగ్గరలో ఉండదు, కాబట్టి ఏం చేస్తారంటే సింకులో వేసేయండి, ప్రాబ్లం ఏం లేదు సింకులో వేసినా. కానీ ఆ ₹1 మాత్రం, లేదా ₹1 ₹5 లేకుంటే ₹2 ఆ కాయిన్ని మాత్రం మీరు తీసుకొని మీ దేవుడి పటాల దగ్గరే పెట్టుకోండి. అది ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చూపించవద్దు, అది పర్మనెంట్గా అలానే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకే మంచిది, చాలా మంచి రిజల్ట్ మీరు పొందుతారు. మీరు ఈ పరిహారం ఈరోజే చేసుకుంటే ఇంకా మంచిది. ఈరోజు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందే, మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు, కానీ సమయం మాత్రం ఒకటే, సాయంత్రం 5 నుంచి 7 లోపే చేసుకోవాలని చెప్పాను కదా. మీరు ఆ సమయాన్నే చేసుకోండి. మీరు ఏ రోజు, ఏ తేదీ, ఏ నెల, ఏ వారం అని ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది శుక్రవారమే చేస్తాను, లక్షవారం చేయను, శనివారం చేయను, మంగళవారమే చేస్తాను, మంగళవారమే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కదా అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకుంటే ఈ పరిహారానికి వారంతో సంబంధం లేదు, ఏ రోజైనా చేసుకోవచ్చు, కానీ సమయం మాత్రం ఒకటే, సాయంత్రం 5 నుంచి 7 లోపే చేసుకోవాలి. ఎవరైనా చేయవచ్చు, ఇంట్లో వాళ్ళు, ముసలి వాళ్ళు చేయాలా, చిన్నపిల్లలు చేయాలా, పెద్దవాళ్ళు చేయాలా, లేకుంటే పెళ్ళైన వాళ్ళు చేయాలా, కాని వాళ్ళు చేయాలని చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ.
నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మీ ఇంట్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీ మనసులో చెప్పుకొని ఆ ప్రాబ్లం ఖచ్చితంగా నెరవేరాలి, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అని మనసులో మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకొని మీరు ఆ పరిహారం చేసుకుంటే మీకు చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్ను పొందుతారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.